పరిష్కారం అనేది రాదనేది నా అభిప్రాయం. శ్రీశైలం గారు మీరేమంటారు? శ్రీశైలం గారు. ఫజల్ గారు, అంటే భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ అనేటటువంటిది ఎస్కలేషన్ జరుగుతున్నాయి, దాని మధ్య టెన్షన్స్ కొనసాగుతున్నాయి. ఒకవేళ యుద్ధం జరిగితే ఎవరికి ఎక్కువ నష్టం అనేటటువంటి అంచనాకు వస్తే మాత్రం నేను భారతదేశానికే ఎక్కువ నష్టం అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తాను. ఎందుకంటేనంటే భారతదేశం ఎదుగుతున్నటువంటి దేశం, భారతదేశం సూపర్ నేషన్, టాప్ 5 కంట్రీస్లలో భారతదేశం అనేటటువంటిది అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి దేశం. డెవలప్మెంట్ ఇండెక్స్ లో తీసుకుంటే పాకిస్తాన్ 137 లో ఉంది. అందు గురించి భారత్ ఎదుగుదలను పాకిస్తాన్ ఎప్పుడూ కూడా వాళ్ళు ఓర్వలేని పరిస్థితిలో ఉన్నది. ఈ రోజు మనతోని బార్డర్ షేర్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ 3323 కిలోమీటర్ల బార్డర్ షేర్ చేస్తున్నటువంటి అంశాలలో ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలలో 1800 సార్లు బార్డర్ నియమ నిబంధనలను వాళ్ళు వైలేట్ చేశారు. పాకిస్తాన్ ఎవరు ఏమి చేయవలసిన అవసరం లేదు. అక్కడ భారత్ గాని ఇంకా ఇతర దేశాలు గాని చేయవలసినటువంటి అవసరం లేదు. సెల్ఫ్ సుసైడల్ కంట్రీ. దానికి కొనసాగుతున్నటువంటి దురంత లైన్ కానివ్వండి, మనతో ఉన్నటువంటి టెన్షన్స్ కానివ్వండి, 600 కిలోమీటర్లు చైనాతో షేర్ చేస్తున్నటువంటి ఆ బార్డర్ లోపట చైనా ఎన్ని విధ్వంసాలు సృష్టించిందో పాకిస్తాన్ అంతర్భాగానికి తెలుసు. ప్రధానంగా పాకిస్తాన్ లోపట 42 ఎయిర్ బేస్లు ఉన్నాయి. 42 ఎయిర్ బేస్లలో పాకిస్తాన్ ఉపయోగిస్తుంది కేవలం 14 ఎయిర్ బేస్లు. 12 ఎయిర్ బేస్లు ఇండైరెక్ట్ గా అమెరికా వాటిని ఉపయోగిస్తుంది. 24 గంటల లోపు అమెరికా సిఐఏ అసిస్టెంట్ డైరెక్టర్ అమెరికాలో ఒక ప్రకటన చేశారు. ఆయన స్పష్టంగా చెప్పారు, పాకిస్తాన్ లో న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, కానీ రిమోట్ కంట్రోల్ అమెరికా దగ్గర ఉంటుంది అంటనంటే అన్ని సంపన్న దేశాలు కొన్ని దేశాలను ఇన్ఫర్మేషన్ కు ఉపయోగిస్తారు, కొన్ని దేశాలను ప్రోన్ గా ఉపయోగిస్తారు. ప్రోన్ గా అంటనంటే వాటిని అవసరానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ స్ట్రైక్ చేసినప్పుడు అత్యధికంగా నష్టపోయింది అమెరికా, పాకిస్తాన్ కాదు. ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లలో అమెరికా న్యూక్లియర్ సంపదన కానివ్వండి, F-35 విమానాలు కానివ్వండి, వందల సంఖ్యలో డ్యామేజ్ జరిగాయి. అప్పుడు అమెరికాకు గత్యంతరం లేక శాంతి మంత్రాన్ని మేము తీసుకున్నామనేటటువంటి అంశాన్ని ట్రంప్ పలు సందర్భాలలో చెప్పారు. ఆపరేషన్ సింధూర్ నుండి ఇప్పటి వరకు 82 సార్లు ట్రంప్ గారు స్వయంగా చెప్పారు, పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు నేను భారత్ పాక్ మధ్య ఒక ద్వైపాక్షిక సంబంధాన్ని మెరుగుపరచడానికి నేను ప్రయత్నాలు చేశాననేటటువంటి అంశాలలో శుద్ధ తప్పులున్నాయి. అక్కడ అమెరికా ఇంట్రెస్ట్ ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అమెరికా ఎయిర్ బేస్లను ప్రొటెక్ట్ చేసుకోవడానికి 12 ఎయిర్ బేస్లను సీక్రెట్ గా ఆపరేట్ చేస్తుంది. అది ఎవరి మీదనో ఉపయోగించడానికి కాదు, చైనాను అవసరం వచ్చినప్పుడు దెబ్బతీయడానికి అనేటటువంటి ఉద్దేశంతో అమెరికా కొనసాగిస్తున్నటువంటి ఆ ఎయిర్ బేసులన్నీ కూడా ఇండియా ధ్వంసం చేసింది. ఇంకా విపత్కర పరిస్థితులు అంటే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్నప్పుడు పాకిస్తాన్ లోపట 4.5 మ్యాగ్నిట్యూడ్ భూకంపం వచ్చింది. దానికి గల కారణాలు ఆసిఫ్ మునీర్ చెప్పాలి, పాకిస్తాన్ అధ్యక్షుడు చెప్పాలి, డొనాల్డ్ ట్రంప్ చెప్పాలి, యునైటెడ్ నేషన్స్ కూడా చెప్పాలి. ఎందుకంటేనంటే ఆపరేషన్ సింధూర్ తోని గతంలో పాకిస్తాన్ ఎప్పుడు నష్టపోనంతగా మొట్టమొదటిసారిగా నష్టపోయింది. దానికి చక్కటి నిదర్శనంగా అక్కడ కొనసాగుతున్నటువంటి అంశాలు కానివ్వండి, అక్కడ జరుగుతున్నటువంటి బలోచిస్తాన్ నుండి జరుగుతున్నటువంటి ప్రజల ఉద్యమం కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ దురంత లైన్ సుమారు 2678 కిలోమీటర్ల దురంత లైన్ లో కొనసాగుతున్నటువంటి ప్రజల తిరుగుబాటు. అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వీళ్ళ మీద దాడి చేయడం లేదు, పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి టస్లింగ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోపట కొనసాగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలు కానివ్వండి, చైనా కేవలం 600 కిలోమీటర్లే పాకిస్తాన్ తో బార్డర్ షేర్ చేసుకుంటుంది, కానీ పాకిస్తాన్ చరిత్రలో లేనంత విధంగా అగ్రిగేషన్ అనేటటువంటి చైనా అక్కడ చేసింది. ఓవరాల్ గా పాకిస్తాన్ తీవ్రవాదానికి ఉసగొల్పడం తప్ప వేరే అంశాలు అనేటటువంటిది పాకిస్తాన్ అజెండాలో లేదు. అందులో భాగంగానే డిసెంబర్ 6వ తేదీన వాళ్ళు ట్రైన్ చేసినటువంటి అంటే 2010 కంటే ముందు ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంచి పోషించాలి, ఇస్లామిక్ లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు ఈ రోజు ఉమర్ నబీ గాని మోయినుద్దీన్ గాని వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ లో విద్యార్థి దశలో స్కూల్ దశలో ప్రేరేపితమైనటువంటి
తీవ్రవాదులు వాళ్ళు డిసెంబర్ 6వ తేదీన 3 రకాల దాడులు చేయాలంటని చెప్పి వాళ్ళు ప్రణాళిక రూపొందించారు. ఒకటి డ్రోన్ బేస్, రెండోది షూ బాంబింగ్, మూడోది మనం తినేటటువంటి ప్రసాదాలలో విష పదార్థాలను కలపాలనేటటువంటి 3 రకాల ప్లాన్లతో డిసెంబర్ 6న పెద్ద ఎత్తున విధ్వంసానికి వాళ్ళు ఉరిగొల్పారు. వాళ్ళు మేజర్ గా అంటే డాక్టర్స్ అంటారంటే నోబెల్ ప్రొఫెషన్, ప్రపంచంలో ఏ దేశంలో అయినా కానీ డాక్టర్ ను గౌరవించడం అనేటటువంటిది అది మ్యాండేటరీ. అటువంటి ప్రొఫెషనల్స్ తోని తీవ్రవాద టైఅప్ చేస్తే ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయి అనేటటువంటి ముసుగు లోపట ఈ దాడులు జరిగాయి. భారీ విధ్వంసానికి ప్రణాళిక రూపొందించారు. థ్యాంక్స్ టు అవర్ నేషన్ ఇంటెలిజెన్స్, రా కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఎన్ఐఏ కానివ్వండి, వాళ్ళు ముందు జాగ్రత్త చర్యతోని భారీ ప్రమాదాన్ని, లక్షల్లో ప్రాణ నష్టాన్ని భారతదేశంలో నివారించగలిగారు. నాకున్నటువంటి అవగాహన పరంగా లేకుంటే దీని మీద డిప్లొమసీ పరంగా ఉన్నటువంటి అవగాహన ప్రకంగా భారతదేశం యుద్ధం చేస్తే మనకు ఒక్క ఆటం బాంబు, ఒక్క బాంబు, ఒక ఏది వేసినా కానీ కోట్లలో రూపాయలు మనం ఆర్థికంగా నష్టపోతాం. పాకిస్తాన్ దానంతల దాన్ని వదిలిపెడితే అది ఆరిపోయేటటువంటి దీపం ఈ రోజు రేపట్లో విధ్వంసం అనేటటువంటిది పాకిస్తాన్ లో ఆల్రెడీ ప్రారంభమైంది. లాస్ట్ పాయింట్ అండి, అరబ్ లీగ్ దేశాలలో ఎవరన్నా ఎవరితో యుద్ధం చేయాలి అంటనంటే అద్దెకు సోల్జర్లను అమ్ముతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజు పాకిస్తాన్ ఉంది. దాన్ని మనం అసెస్మెంట్ చేసుకోవాలి. రైట్. ఒక మాట కృష్ణాంజలి గారి దగ్గర వండర్ఫుల్ అనాలిసిస్. శ్రీశైలం గారు చెప్పిన దానికి కొనసాగింపుగా నేను మాట్లాడుతున్నాను.